your innovative water expert, the founder of the Immunity Cult Center for Self Healing. And ఇవాళ మేము సుజాత గారితో ఉన్నాం యాక్చువల్లీ విత్ అనదర్ వండర్ఫుల్ టెస్టిమోనియల్ ఫర్ ద ఐటెరా దట్స్ ఎ ఫ్రీక్వెన్సీ హీలింగ్. మీరు ఇప్పుడు చూస్తారు యాక్చువల్లీ ఎంత ఏం జరిగి ఉండే అండ్ దెన్ ఆమె గురించి ఆమె చెప్తారు యాక్చువల్లీ అది. సో సుజాత గారు నమస్తే అండి. సో మీకు ఏ ప్రాబ్లం ఉండేయండి? నాకు సయాటికా ప్రాబ్లం అని చెప్పారు. ఎందుకంటే సయాటికా మీరు ఎక్కడ ఉంటారు? మీరు నేను ఉండేది బేగంపేట అంటే హైదరాబాద్ తెలంగాణ. ఓకే, సయాటికా ప్రాబ్లం అని చెప్పారు. ఎన్ని రోజుల నుంచి ఉండే ప్రాబ్లం ఇది? అంటే సడన్ గా వచ్చింది నాకు. ఎందుకంటే నాకు 6 years బ్యాక్ ఒక లెగ్ ఫ్రాక్చర్ అని ఉంది. జస్ట్ పెయిన్ 15 days నుంచి పెయిన్ ఉంటే నేను జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే అది వీక్ అయింది నరము అని చెప్పారు. నరం వీక్ అయింది. ఎందుకంటే ఒకటే లెగ్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల నరం చాలా వీక్ అయింది. అది సయాటికా ప్రాబ్లం అవి ఉండొచ్చు అని అన్నారు. నేను ఒక 15 days నుంచి జస్ట్ లైట్ గా మసాజెస్ చేయడం అలా చేశాను. వాకింగ్ చేస్తున్నారు కానీ మసాజ్ చేస్తున్నాను. ఓకే పోతుంది అని అనుకున్నాను. ఇమీడియట్ కొంచెం ట్విస్ట్ అయిపోయింది నరం ట్విస్ట్ అయిపోయింది. ట్విస్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వాకింగ్ కండిషన్ లో ఏముండకపోతే అసలు టోటల్లీ బెడ్ రీడన్ అయ్యాను. డాక్టర్ చెప్పేశాడు బెడ్ రీడన్ ఒక 2 months వరకు రెస్ట్ తీసుకోవాలి. 2 months రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. 2 months రెస్ట్ తర్వాత మనకు బాగా అవుతుందని చెప్పేసి అదేంటంటే షూరిటీ అంటే సయాటికా ప్రాబ్లం 2 months 15 days అలా వస్తూ ఉంటది ఫ్రీక్వెంట్ గా. పెయిన్ ఉన్నప్పుడు నువ్వు నడవలేవు అని చెప్పారు. నేను ప్రభాకర్ సార్ త్రూ ఐటెరా తీసుకొని విత్ ఇన్ 1 day లో బెడ్ మీద ఉన్నదాన్ని లేసాను. డే 1 అంటే మిమ్మల్ని టచ్ చేశారా లేకపోతే జస్ట్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ ఫ్రీక్వెన్సీ? మిమ్మల్ని టచ్ చేయడం జరగలేదు, ఫిజియోథెరపీ లాగా మసాజ్ చేయడం జరగలేదు, అలాంటి ఏం జరగలేదు. ఓన్లీ ఫ్రీక్వెన్సీ. అంటే మీరు వాటర్ తోని మీరు ఎనర్జీ చార్జ్ వాటర్ తీసుకున్నారు. చార్జ్ వాటర్ తర్వాత మీరు ఫ్రీక్వెన్సీ హీలింగ్ చేసుకున్నారు. అండ్ దెన్ అంతే జస్ట్ విత్ ఇన్ 1 hour లో నేను లేచి కూర్చొని నడవగలిగాను. అప్పటి వరకు టోటల్లీ వాష్రూమ్ కూడా నేను లేవలేకపోయాను. నాకు చాలా మంచి అనిపించింది. ఎగ్జాక్ట్ 1 week ఈ ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ తోని నేను మీటింగ్ రాగలిగారు యాక్చువల్లీ రియల్ చెప్పాలంటే. ఎందుకంటే నాకు దీనికి మీకు నార్మల్ గా డాక్టర్ దగ్గర పోతే మీకు ఎంత ఖర్చు అయ్యేది కావచ్చు? అంటే ఖర్చు ఎంత అయ్యేది తెలియదు కానీ డాక్టర్ అయితే బెడ్ రీడర్ అనగానే నాకు భయమైంది. ఎందుకంటే నా లైఫ్ అనేది బిజినెస్. అందుకని బెడ్ రీడర్ అనగానే నాకు టెన్షన్ వచ్చేసింది ఎలా నా లైఫ్ లీడ్ చేయాలని. సో ఇప్పుడు దీనికోసం ఎంత ఖర్చు అయింది మీకండి? నథింగ్ ఖర్చు సార్, జస్ట్ టైం స్పెండ్ చేయడం అంతే. ట్రీట్మెంట్ చేసుకోవడం మూలంగా మీకు మేలు జరిగింది. సో హ్యాపీ. దీని మూలంగానే నేనే మెడిసిన్స్ తీసుకోలేదు. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా అది పెయిన్ కిల్లర్ యూస్ కాదు, జస్ట్ నీకు రిలీఫ్ కోసానికి అంతే. కానీ ఇట్ టేక్స్ టైమ్, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఓన్లీ అని చెప్పారు. నడవగలుగుతానండి, నార్మల్ గా నేను నడవగలుగుతాను, ప్రాబ్లం ఏం లేదు. Wonderful. So, thank you, Sujata garu, ee testimony video ichchinanduku. So, my message to everyone is that medicines are great, but medicines are not only the solution for all the problems actually. In fact, ade ganaka undunte meeku rogulu evaru kanapayetallu actually. So, medicines are great for instant relief. Kani manaku healthy living eppudu undalante self healing raavali. So that's what our centers do it actually. At Immunity Cult, we provide the self healing to the people in all the aspect. A cell needs nutrition, a cell needs water, a cell needs charge. So that's what the ITERA charge we have given her with the frequency healing actually. So thanks for watching our channel. We'll be coming with another wonderful testimonial, and be happy, stay healthy, and subscribe our channel, and so that you'll be getting more and more information in the future. Good day.